Hello everyone, welcome back to VIP IS Academy and NCRT in Telugu YouTube channel. This is Anirudh Billa, your mentor for UPSC. ఎస్ అండి, ఇవాళ మనం ఒక కొత్త న్యూ ఇనిషియేటివ్తో వచ్చాం. అదే మన మిషన్ G1 ఆర్ మిషన్ గ్రూప్ 1. మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, లాస్ట్ 2 days నుంచి మనము గ్రూప్ 1 క్లాస్ అనేది స్టార్ట్ చేసామండి. అప్ టు ప్రిలిమ్స్ వరకు కూడా మనం సక్సెస్ఫుల్గా ఆ క్లాసెస్ కంప్లీట్ చేయబోతున్నాము. మీకు ఆల్రెడీ తెలుసు, చాలా వీడియోస్ చేశాము. సో ఇప్పుడు ఈ మిషన్ G1 ఏంటి ఆర్ మిషన్ గ్రూప్ 1 ఏంటో నేను మీకు చెప్పబోతున్నాను. మీరు ఇక్కడ మన ట్యాగ్ లైన్ కనుక చూసినట్టయితే ఇక్కడ నేమ్ చూడండి, డైలీ MCQ ఛాలెంజ్ అండి. మీ అందరికీ తెలుసు, సెల్ఫ్ స్టడీ చేసే వాళ్ళైనా, కోచింగ్ తీసుకునే వాళ్ళైనా, ఎలా ఓన్గా ప్రిపేర్ అయిన వాళ్ళైనా సరే కంపల్సరీ కావాల్సింది ఏంటి అంటే డైలీ మాక్ టెస్ట్ చేయడం. సో ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో కరెంట్ అఫైర్స్ MCQs పెడుతున్నాం. బట్ ఇది స్పెసిఫిక్గా తీసుకురావడానికి రీజన్ ఏంటి అంటే మీ యొక్క ఎంతూజియాజమే అండి. నేను చాలాసార్లు చూశాను, మీరు అందరు కూడా క్లాస్లో చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు, ఆర్ ఈవెన్ యూట్యూబ్ ఛానల్ కూడా రెస్పాండ్ అవుతున్నారు కదా. సో ఈ డైలీ MCQ ఛాలెంజ్ ఏంటి అంటే డైలీ మేము మీకు ఒక 5 questions ఇస్తామండి, ఓకేనా. ఆ 5 questionస్కి మీరు సెల్ఫ్ స్టడీ చేసైనా ఆన్సర్ చేయండి, ఆర్ మన డైలీ క్లాస్ అటెండ్ అయినా సరే ఆన్సర్ చేయండి. ఆన్సర్ ఎలా చేయాలి అంటే క్వశ్చన్ నెంబర్ వేసి కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి క్వశ్చన్ నెంబర్ వేసి పక్కన ఆన్సర్ టైప్ చేయండి. నేను నెక్స్ట్ డే ఏం చేస్తానంటే ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎవరెవరు రైట్ పెట్టారో చూస్తాను, అండ్ ఆల్సో మీకు ప్రీవియస్ డే క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తాను. మళ్ళీ ఆ డే ఇంకో 5 questions ఇస్తాను. సో ఈ లెక్కన మీరు ఏంటి, డైలీ ఒక 5 questions మీరు మంచిగా డీటెయిల్గా హ్యాపీగా నేర్చుకోబోతున్నారు. దాని పేరే మిషన్ G1 ఆర్ మిషన్ గ్రూప్ 1 అండి, డైలీ MCQ ఛాలెంజ్. సో ఇవాళ మనం ఇవ్వబోయే ఈ 5 questions ఏంటో చూద్దాము. బట్ అంతకంటే ముందు ఏంటి అంటే మన టీం వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే డైలీ యాక్టివ్గా ఉన్నారో, ఎవరైతే కన్సిస్టెంట్గా ఉన్నారో చూసారా, వాళ్ళని కంపల్సరీ కూడా వాళ్ళు రికగ్నైజ్ చేయడం జరుగుద్దండి. వాళ్ళకి కంపల్సరీ కూడా ఫ్యూచర్లో ఏమైనా కోర్సెస్కి ఆఫ్ కానీ ఏమైనా గివ్ అవే కానీ కూడా ఇద్దామని ఆలోచిస్తున్నారు. బట్ మాకు కావాల్సింది ఏంటి అంటే మీరు డైలీ కన్సిస్టెంట్గా ఉండండి. ఇది మీకోసం మీరు చేసుకునేది, అందుకే మేము ఒక ఫ్రీ ఇనిషియేటివ్ తీసుకొచ్చాం. ఎవరికైతే ఈ ఫ్రీ ఇనిషియేటివ్ నచ్చిందో కింద కామెంట్ చేయండి, సార్ ప్లీజ్ కంటిన్యూ అని కామెంట్ చేస్తే నేను డైలీ MCQs చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మనం చేసే MCQs అన్నీ కూడా ఏంటి అంటే ఫస్ట్ బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ చేసి నెక్స్ట్ మీడియం లెవెల్ అండ్ ఫైనల్గా కొంచెం అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ ఇస్తానండి, ఓకేనా. వీల్ స్టార్ట్ విత్ పాలిటీ అండ్ సక్సెసివ్లీ దాని తర్వాత మిగతా సబ్జెక్ట్స్ కూడా మనం కవర్ చేస్తాం. సో డైలీ కంపల్సరీ 5 questions అయితే వస్తాయి. ఇవాళ 5 questions ఏంటో మనం చూద్దాం. ఐ వాంట్ యువర్ ఆన్సర్స్ అండి. మంచిగా మీ నేమ్ టైప్ చేయండి, కింద ఆన్సర్స్ కూడా టైప్ చేయండి. టుమారో ఐ విల్ సీ హూ హ్యాస్ గివెన్ రైట్ ఆన్సర్స్. రాంగ్ ఆన్సర్స్ ఇచ్చినా పర్లేదండి, ఐ వాంట్ యూ టు ట్రై. చూద్దామా ఫస్ట్ క్వశ్చన్ ఏంటో. లెట్ us see. చెప్పాను కదండి, పాలిటీతో స్టార్ట్ చేశాము. యాక్చువల్లీ నిన్న క్లాస్లో మనకి ప్రియాంబుల్, ఇవాళ కూడా ప్రియాంబుల్ చెప్పాము. మన క్లాస్ అటెండ్ అయిన వాళ్ళైతే ఈజీగా పెడతారు, క్లాస్ అటెండ్ కాని వాళ్ళు ఆల్రెడీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా దే కెన్ ట్రై. చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ప్రియాంబుల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్ ఇస్ కరెక్ట్. మన ప్రియాంబుల్ ఒక సీక్వెన్స్ ఉంటుందండి, ఆ సీక్వెన్స్లో ఇక్కడ 4 options ఇచ్చారు కదా, అది ఏది కరెక్టో అంటున్నారు. ఫస్ట్ చూద్దాం ఆప్షన్. రిపబ్లిక్, పీపుల్స్, డెమోక్రటిక్, సెక్యులర్, సోషలిస్టిక్, యూనివర్సల్, సావరిన్, ఇది కరెక్టా? ఆప్షన్ బి సావరిన్, సోషలిస్ట్, డెమోక్రటిక్, పీపుల్స్, రిపబ్లిక్, సెక్యులర్, రిపబ్లిక్, ఇది కరెక్టా? అండ్ ఆప్షన్ సి సావరిన్, సోషలిస్ట్, పీపుల్స్, డెమోక్రటిక్, సెక్యులర్, సోషలిస్ట్, రిపబ్లిక్, ఇది కరెక్టా? ఆర్ ఫైనల్లీ సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్, ఏది కరెక్ట్ ఆన్సరో కామెంట్ సెక్షన్లోకి మీరు వెళ్ళి క్వశ్చన్ నెంబర్ 1 అనేసి కుదిరితే మొత్తం అంతా టైప్ చేయండి, ఆర్ లేకపోతే ABCD అని టైప్ చేయండి. టుమారో ఐ విల్ చెక్ అండ్ ఐ విల్ ఆల్సో గివ్ ద ఆన్సర్. సో ఏంటి, మీరు ఇవాళ వీడియో చూస్తే రేపు కూడా కంపల్సరీ మీరు వీడియో చూస్తేనే మీకు ఆన్సర్ తెలుస్తుంది, రైట్ ఆన్సర్. నౌ లెట్ us go to the second question అండి. వాట్ వాజ్ ద ఎగ్జాక్ట్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఆఫ్ ఇండియన్ రిపబ్లిక్ ఆన్ 26 January 1950 రిపబ్లిక్ డే రోజు వెన్ ద కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్. అప్పుడు మన కాన్స్టిట్యూషన్ స్టేటస్ ఏంటి అన్నారు. క్వశ్చన్ చూసి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, ఆప్షన్ చూస్తే ఈజీ. ఆప్షన్ ఏ వచ్చి డెమోక్రటిక్ రిపబ్లిక్, ఆప్షన్ బి వచ్చి ఏ సావరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్, ఆప్షన్ సి వచ్చేసి ఏ సావరిన్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్, ఆర్ ఆప్షన్ డి వచ్చేసి ఏ సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్. ఇందా క్వశ్చన్ ఈ క్వశ్చన్ సిమిలర్గా ఉన్నాయి కానీ దే ఆర్ వెరీ డిఫరెంట్ అండి. ఇది మనకి కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్ అమెండ్మెంట్ గురించి చెప్తుంది అన్నట్టు. లెట్ us see the క్వశ్చన్కి ఆన్సర్ మీరు 2-1 పెట్టి పక్కన ఆన్సర్ రాయండి. లెట్ us see the third question. The word socialist and secular were inserted in the preamble to the constitution by ఏ అమెండ్మెంట్తో చేర్చారండి?
41st అమెండ్మెంటా, 42nd అమెండ్మెంటా, 43rd అమెండ్మెంటా, 44th అమెండ్మెంటా? మీ ఆన్సర్ ఏదైతే ఆన్సర్ ఇక్కడ చేయండి. ఆ ఇయర్ కూడా మెన్షన్ చేయండి కుదిరితే. ఏం లేదు, ఇలా కామెంట్ చేయడం వల్ల మీకే రివిజన్ అవుతుంది. బేసిక్గా ఏంటి అంటే ఎగ్జామ్లో కనుక ఈ క్వశ్చన్స్ వస్తే మీరు ఎగ్జాక్ట్గా పెడితే ఆ హ్యాపీనెస్ వేరు. అందుకే దానికోసమే ఈ మాక్ టెస్ట్ డైలీ MCQ ఛాలెంజ్ అనేది తెచ్చాం. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇండియా ఇస్ రిపబ్లిక్ మీన్స్, ఇండియా రిపబ్లిక్ అని మనం అంటాం కదా, దాని మీనింగ్ ఏంటండి? ఆప్షన్ ఏ, ఇట్ ఈస్ ద పీపుల్ హూ ఆర్ ద ఫైనల్ అథారిటీ ఇన్ ఆల్ మ్యాటర్స్. దెర్ ఇస్ నో పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ ఇండియా. దెర్ ఆర్ నో హెరిడిటరీ రూలర్స్ ఇన్ ఇండియా. అండ్ ఫైనల్లీ ఇండియా ఈజ్ అ యూనియన్ ఆఫ్ స్టేట్స్. చెప్పాలి మీరే ఆన్సర్ ఏంటో కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఎస్, టుమారో ఐ విల్ సీ. నాకు మన టీం వాళ్ళు పంపిస్తారు ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారు ఏంటి అని చెప్పేసి. ఓకేనా? ఎస్, ఇంకో క్వశ్చన్ చూద్దామండి. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద టర్మ్ సెక్యులర్ ఇన్ ఇండియా? ఇండియాలో సెక్యులర్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటి? ఆప్షన్ ఏ, ఇండియా హ్యాస్ మెనీ రిలీజన్స్. ఆప్షన్ బి, ఇండియన్స్ హ్యావ్ రిలీజియస్ ఫ్రీడమ్. ఆప్షన్ సి, ఫాలోయింగ్ ద రిలీజన్ డిపెండ్స్ అపాన్ ద విల్ ఆఫ్ ఎ ఇండివిజువల్. అండ్ డి చూడండి, దెర్ ఈస్ నో రిలీజన్ ఆఫ్ స్టేట్ ఇన్ ఇండియా. ఇది చూస్తే కొంచెం డిఫికల్ట్గా ఉంది కదా, బట్ ట్రై చేయండి. రేపు మనం చూద్దాం ఏది రైట్ ఆన్సరో ఏది రాంగ్ ఆన్సరో. మీకు గనక ఓకేనా, మళ్ళీ ఒకసారి వీడియో చూసుకోండి, రైట్ ఆన్సర్స్ పెట్టడానికి ట్రై చేయండి. టుమారో ఐ టెల్ యూ ద రైట్ ఆన్సర్స్. సో ఈ మిషన్ G1ని సక్సెస్ చేయాలంటే ఇది మా చేతుల్లో లేదండి, మీ చేతుల్లో ఉంది. డైలీ మీ వ్యూవర్షిప్ బట్టి ఓకేనా, మీరు కామెంట్స్ బట్టి, మీ రెస్పాన్స్ బట్టి మేము కంటిన్యూ చేస్తాం. లేకపోతే దెర్ ఈజ్ నో యూస్. ఎందుకంటే ఆల్రెడీ మనం క్లాసెస్లో దీనిలో చాలా బిజీగా ఉన్నాం. బట్ అయినా ఇది తీసుకురావడానికి రీజన్ ఏంటి అంటే అందరికి కూడా యూజ్ అవ్వాలని చెప్పేసి. ఓకేనా? సో సీ యూ టుమారో ఇన్ ద క్లాస్. రేపటి సంగతులు కొన్ని మాట్లాడుకుందాం. ఇంపార్టెంట్ థింగ్స్, డైలీ మోటివేషన్ కానీ డిఫరెంట్ థింగ్స్ మనం మాట్లాడుకుందాం. మీకు దీంతో పాటు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. 24 hours లోపు టుమారో విల్ రిజాల్వ్. అంటే ఇట్స్ లైక్ ఇంటరాక్షన్ బిట్వీన్ అస్. ఓకేనా? ఇంకా మిగతా ఫ్యాకల్టీ కూడా వస్తారు, దే విల్ ఆల్సో డిస్కస్. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.